ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి నివాస స్థలం శ్రీ వెంకటాచలం, తిరుపతి. మేరు పర్వతం, హిమపర్వతం వంటి గొప్ప గొప్ప పర్వతాలు ఎన్ని ఉన్నా వాటికంటే పరమాత్మ అయిన శ్రీ వెంకటేశ్వరుడు తన నివాసముగా పరిగ్రహించిన అతిశయాన్ని కలిగి ఉన్నందువలన శ్రీ వెంకటాచలం నిరతిశయ శోభను పొందింది. పర్వతాలన్నిటిలోనూ శ్రేష్టమైనదిగా పరిగణించబడుతున్నది. అందమైన విశాలమైన గొప్ప భూమండలం. ఈ భూమండలంలోనికి ప్రవేశించాలనుకుంటే భక్తితో పాటు ఈ స్వామిని దర్శించుకోవాలని తిరుమల వెళ్ళేవాళ్ళు భక్తి శ్రద్ధలతో వెళ్ళండి. శ్రీవారి దర్శనానికై ఆలయ ప్రవేశం చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులనే ధరించండి. మీ కానుకలను ఉండిలోనే వేయండి. తిరుమలకు బయలుదేరే ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తిరుమలలో శ్రీవారి దర్శనానికన్నా ముందు శ్రీ వరాహస్వామిని దర్శించాలి. శ్రీవారి ఆలయములో ఉన్నప్పుడు మౌనంగా మనసులో ఓం శ్రీ వెంకటేశాయ నమః అని ధ్యానించుకోండి. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళే భక్తులందరూ పాటించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కలయుగములో మానవులందరూ ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. తాము కోరుకున్న కోరిక నెరవేరేందుకు ముడుపులు కడుతూనే ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. అలవేలు మంగా సమేత వెంకటేశ్వర నమో నమః. శ్రీనివాస పాహిమాం రక్షమాం తండ్రి.